దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము మీ మధ్యలోనికి రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ 4 దినాల రక్షణ స్వార్థ పరిచర్యల ఉద్యోగ సభల్లో 2వ రోజులో మనం ఉన్నాం. గత రాత్రి దేవుడు తన శ్రేష్టమైన లేఖనాల ద్వారా దేవుని దాసులను నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి అమూల్యమైన సత్యాన్ని బట్టి అందరం కూడా దేవాతి దేవునికి వందనస్తులమైనాం. ప్రియులారా, రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుని నేటి వాక్య ధ్యానంలోనికి వెళదాం. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం, మీరే చెప్పుడు. ప్రార్థన చేద్దాం. వచ్చేసి త్వరలో వచ్చుదాము. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మా ఆశ్రయదుర్గము, మా విమోచకుడా, ఈ ప్రశస్తమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి రక్షణ స్వార్థ పరిచర్య 4 దినాల ఉద్యోగ స్వార్థ సభలలో 2వ దినానికి చేరుకున్నాము. తండ్రి, ఇప్పటివరకు స్తుతిస్తూ వచ్చాము. మా స్తుతుల పైన మీరు ఆసక్తులైనారని నేను నమ్ముతున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ స్థలంలో ఉన్న మేమందరం ఈ వారమే కనుక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు వినగలిగిన చెవులను అర్థం చేసుకోగలిగిన హృదయాలను ప్రసాదించండి. దేవాని బిడ్డల ముందు నీ పక్షంగా నిలబడుతూ ఉన్న దీనిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ చేతిలో సాధనంగా వాడుకోనమని నైనా ఈ స్థలంలో ఉన్నవారే కాదు, బయట ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను దీవించమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము ఈ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవాతి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 2వ దినంలో మనము చదువుకునేటువంటి లేఖన భాగాన్ని అనుసరించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. ఈ భాగంలో పేతురు, యోహానులు వారు నిలబడి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. ఈ వాక్య భాగం యొక్క నేపథ్యాన్ని మీకు మొదటిగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం మొత్తం 3 భాగాలుగా విభజించవచ్చు. మొత్తం 28 అధ్యాయాల్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకున్న లేఖన భాగంలో యెరూషలేములో సువార్త పరిచర్య. చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి. యెరూషలేములో సువార్త పరిచర్య ఎన్ని అధ్యాయాలు? మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో జరిగినటువంటి సువార్త పరిచర్య మనం చూస్తాం. అదేవిధంగా 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు యూదయ సమరయ ప్రాంతాల్లో జరిగిన పరిచర్యల గురించి మనం నేర్చుకుంటాం.
8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు యోదయ సమరయ ప్రాంతాల్లో జరిగిన పరిచర్య. చెప్పండి. 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఎక్కడ జరిగిన పరిచర్య? యోదయ సమరయ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్య. మూడవది 14వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకున్న లేఖన భాగంలో అన్యజనుల మధ్య జరిగినటువంటి పరిచర్యని మనం చూస్తాం. ఎక్కడ? ఎన్ని అధ్యాయాల్లో? 14వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకున్న లేఖనాల్లో అన్యజనుల మధ్య పరిచర్యను మనం చూస్తాం. మొత్తము 3 భాగాల్లో ఈ పరిచర్య జరిగింది. 1 ఆసియా ప్రాంతంలో, 2 ఐరోపా ప్రాంతంలో, 3 ఆఫ్రికా ప్రాంతంలో ఈ పరిచర్య జరిగింది. మొత్తం 28 అధ్యాయాల్లో ఈ 3 ప్రదేశాల్లో జరిగినటువంటి స్వార్థ పరిచర్య, సంఘ ప్రారంభము నుండి సంఘం యొక్క విస్తరణ, సంఘం యొక్క అభివృద్ధిని గురించినటువంటి సమాచారము మనకి అపోస్తలుల కార్యగ్రంథంలో 28 అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యొక్క సందర్భం ఏంటంటే, 3వ అధ్యాయంలో పేతురు యోహానులు సాయంకాల సమయంలో సుమారుగా 3 గంటల ప్రాంతంలో వీళ్ళంతా కలిసి యెరూషలేములో దేవుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ దారి పక్కనే శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారం వద్ద పుట్టుకతోనే ఒక కుంటివాడు, ప్రొద్దుట తీసుకొస్తారు, సాయంత్రం వాడిని తీసుకెళ్ళిపోతారు. ఈ రోజంతా ఆ ద్వారంలో పడి వెళుతూ వస్తూ ఉన్న వారిని వాడు భిక్షం అడుగుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని పేతురు యోహానులు ఇద్దరు బాగు చేశారు. ఆ విషయము 3వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనను బట్టి అక్కడ ఉన్నటువంటి అనేక మందికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, మరణ, పునరుత్థానములను గురించినటువంటి సువార్త ప్రకటించారు వాళ్ళు. అయితే పేతురు యోహానుల యొక్క సువార్త విన్న అనేక మంది, సుమారుగా క్రొత్త నిబంధన సంఘం 3000 మందిగా ప్రారంభమైతే అది కాస్త వీళ్ళు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి, వాళ్ళు ప్రకటించిన స్వార్థను బట్టి 5000 మందికి విస్తరించారట. చదవండి. 4వ అధ్యాయము 4వ వచనంలో మాటలు ఉంటాయి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది అయ్యారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, సంఘము 120 మందితో ప్రారంభమైంది. ఆ తర్వాత 3000 అయింది. ఇప్పుడు 5000 మంది ప్రభువుని నమ్ముకొని సంఘంలోనికి చేర్చబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాగా ఈ సంఘం విస్తరిస్తూ ఉండగా ఈ శాస్త్రులు, పరిచయులు, దేవాలయం యొక్క పెద్దలు, అధికారులు అనబడినటువంటి వీళ్ళు ఇలాగా పేతురు యోహాను మిగిలినటువంటి అపోస్తలులను విడిచిపెట్టేస్తే ఇంకా మన మాట రేపటి నుంచి ఎవడు వినడు. కాబట్టి వీళ్ళని ఎలాగన్నా కట్టడి చేయాలి అని వాళ్ళని పట్టుకొని చెరసాల్లో బంధించి వారిని బెదిరించి, ఇంకా ఎవరితో ఎప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడడానికి వీల్లేదు అని వాళ్ళని బెదిరించి పంపించారు. అయితే ఆ సమయంలో పేతురు యోహానులు మాట్లాడిన మాటలే 19వ వచనం, 4వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథము 19వ వచనం ఏముంటుంది అక్కడ? అందుకు పేతురు, మనం ఒకసారి 18వ వచనం నుంచి చదువుదాం, మనకు కొంచెం అర్థమవుతుంది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సందర్భంలో పేతురు యోహానులు మాట్లాడిన మాటలే ఈ మాటలు. ఈ రాత్రి వేళ మనము ధ్యానించబోయేటువంటి మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, దేవుని మాట విను. ఏంటది? చెప్పాలి గట్టిగా. దేవుని మాట విను, దేవుని మాట విను. ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డరా,
గ్రీకు మైథాలజీలో, అంటే గ్రీకు పురాణ గాథల్లో ఒక కథ, నేను ఇంగ్లీష్లో ఉన్న దాన్ని చదివాను. గ్రీక్లో దాన్ని చదవలేదు కానీ బట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి దాన్ని చదివాను. ఒక రాజుగారు తన రాజ్యంలో రాజద్రోహ నేరం చేసినటువంటి వాళ్ళని బంధించడం కోసం సముద్ర గర్భంలో ఒక ఐలాండ్ మీద ఒక జైలుని నిర్మించాలనుకున్నాడు, కారాగారాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ జైల్లోనికి వెళ్ళడమే కానీ ఇంకా బయటికి రావడం ఉండదు. అలాగా అంత పకడ్బందీగా కట్టుదిట్టంగా ఆ జైలు నిర్మించాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసం ఇద్దరు వ్యక్తుల్ని, ఒక మంచి పనివాడిని, ఒక మంచి టాపింగ్ వేసిన ఒక మంచి బిల్డర్ని ఆయన కుదుర్చుకున్నాడు. ఆయన పేరు ఐక్రోడస్. ఆయన కుమారుడు డిడాలస్. సో ఇవి గ్రీకు పేర్లు, ఐక్రోస్, డిడాలస్. వీళ్ళిద్దరు తండ్రి కొడుకు. సో వీళ్ళకి ఆ పని అప్పగించారు. మీరు ఆ సముద్రపు గర్భం మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్లో, ఒక చిన్న ద్వీపంలో ఒక మంచి జైలు, కట్టుదిట్టమైనటువంటి జైలు మీరు నిర్మించాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, అందులోకి వెళ్ళడమే కానీ రావడం ద్వారం ఎవడు తప్పించుకోలేని విధంగా దాన్ని అంత పకడ్బందీగా మీరు నిర్మించాలి. సో కొన్ని రోజులు, నెలలు పట్టింది, సంవత్సరం పైన పట్టింది. మొత్తానికి చాలా గొప్ప జైలు నిర్మించారు. అయితే ఆ జైల్లోనికి ఎలా వెళ్ళాలో అక్కడ ఉన్నటువంటి సేవకులు మాత్రమే తెలుసు. ఎందుకంటే చాలా కట్టుదిట్టమైనటువంటి సైనికులు పహరా ఉంటుంది. ఎవడు కూడా తప్పించుకొని బయటికి రావడానికి అవకాశం ఉండదు. అయితే రాజుగారు ఏం ఆలోచన చేశారంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టినటువంటి వాడికి ఇందులో ఉన్నటువంటి అణువణువు ఏంటో తెలుస్తుంది కదా. ఇల్లు కట్టినటువంటి మేస్త్రికి ఎక్కడెక్కడ ఏం పైపులు పెట్టారు, ఎక్కడెక్కడ ఏం కిటికీలు పెట్టారు, ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడి నుంచి వెళ్ళింది అన్న విషయం తెలుస్తుంది కదా. అలాగే వీళ్ళు బిల్డింగ్ కట్టారు కాబట్టి వీళ్ళని బయటకు తీసుకొస్తే వీళ్ళు ఇందులో ఉన్నటువంటి తప్పించుకునే మార్గాల్ని మిగతా వాళ్ళకి చెప్తారేమో. కాబట్టి ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఈ తల్లిదండ్రులు, ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని బయటికి రానివ్వకుండా అక్కడే బంధించాలనేది రాజుగారి యొక్క ప్రణాళిక. సో ఎన్ని రోజులైనా ఎవరు తీసుకెళ్ళడం లేదు వీళ్ళిద్దరిని. వాళ్ళకి అర్థమైపోయింది రాజుగారు మనల్ని జైల్లో బంధించాడు అని. వాళ్ళకి రోజుకి ఒక క్యాండిల్ ఇస్తారు, రోజుకి ఒక క్యాండిల్ ఇస్తారు. రోజుకి 2 పూటలు మాత్రమే భోజనం పెడతారు, పొద్దున్న సాయంత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా కాలం వాళ్ళు అక్కడ గడిపేశారు. అయితే వాళ్ళ రోజు ఈ జైల్లో నుంచి ఎట్లాగన్నా తప్పించుకొని పారిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ జైలు పైన చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీలోకి అప్పుడప్పుడు పక్షులు వస్తూ ఉంటాయి. ఆ పక్షులు వచ్చినప్పుడల్లా రాలిపోయినటువంటి ఈకలన్నింటినీ జాగ్రత్త చేసుకున్నారు. ఏంటవి? పక్షి రెక్క ఈకలు ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్త చేసుకున్నారు. ఈ మైనము కాల్చుకోకుండా అలాగ దాచిపెట్టారు. కొన్ని రోజులు, నెలలు గడిచిన తర్వాత ఈ తల్లిదండ్రులిద్దరూ ఒక రోజున ఆలోచన చేస్తారు, ఈరోజు మనము ఈ జైలు నుంచి పారిపోతూ ఉన్నాం. తండ్రి కొడుకు చెప్తున్నాడు, నాయనా మనము మైనంతో ఈ పక్షుల రెక్కలతో మనం పెద్ద రెక్కలు తయారు చేసుకోబోతున్నాము. ఆ చిన్న చిన్న ఈకలు ఉన్నాయి కదా, సో ఆ ఈకలతో ఈ మైనాన్ని కరగదీసి ఆ ఈకల్ని ఆ చక్కగా ఒక 2 రెక్కలుగా, నీకు ఒక 2 నాకు 2 రెక్కలుగా మనము కట్టుకోబోతున్నాం. జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించు. నేను ముందు నీకంటే ముందుగా వెళ్తాను, నువ్వు నన్ను మాత్రమే వెంబడించాలి. ఒకవేళ కాదని పైకి వెళ్ళావా, ఎండకి ఈ మైనం కరిగిపోయి రెక్కలు రాలిపోయి కింద పడిపోతావు. అలా కాదని కిందకి వెళ్ళిపోయావా, కింద సముద్రం దానికి ఉన్నటువంటి ఆ నీళ్ళ ప్రవాహానికి లేకపోతే ఆ ఆకర్షణకి నువ్వు కిందకి జారిపోతావు, బరువు అయిపోయి కిందకి దిగిపోతావు. కాబట్టి కేవలం నువ్వు నన్ను మాత్రమే వెంబడించాలి. సో తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. తెల్లవారుజామున 2 గంటల ఆ టైంలో చక్కగా కిటికీలో నుంచి మెల్లగా బయటికి జారుకొని లెక్కలు కట్టుకొని సముద్రం మీద అలాగా వెళ్ళిపోతున్నాడు. తండ్రికి చెప్తున్నాడు, నన్ను మాత్రమే వెంబడించాలి, పైకి వెళ్ళొద్దు,
కిందికి రావద్దు. మెల్లగా ఆ చీకట్లో మెల్లమెల్లగా వాళ్ళు వెళుతూ ఉన్నారు. తండ్రి ముందు వెళ్తున్నాడు, కొడుకు వెనక్కొస్తున్నాడు. ఎగురుకుంటా వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అయితే పీస్ మంట తెల్లారుతోంది. ప్రొద్దుట అయిపోయింది. ఇంకా చాలా దూరం ఉంది ప్రయాణం చేయాల్సింది. ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, కుమారుడు ఒక్కసారిగా సంవత్సరాల తర్వాత బయట ప్రపంచాన్ని చూసేటప్పటికీ వానికి చాలా సంతోషం వేసింది. పైకి వెళ్తూ ఉన్నాడు మెల్లిగా. తండ్రి పిలుస్తూ ఉన్నాడు, నాయనా పైకి వెళ్ళొద్దు, వెళ్ళిపోతే నీ రెక్కలు కరిగిపోయి కింద పడిపోతావు. మళ్ళా కిందకు వస్తూ ఉన్నాడు. ఆ సముద్రం మీద నీళ్లను చూసి చాలా ఆహ్లాదం వేసి కిందకు వస్తూ ఉన్నాడు. మళ్ళీ పిలుస్తాడు, నాయనా కిందకి వెళ్ళొద్దు, బరువైపోయి కిందకి ఎగరలేక కింద పడిపోతావు. ప్రియమైన దేవుడు మెల్లమెల్లగా అలాగా సూర్యుడు పైకి లెగుస్తూ ఉన్నాడు. ఈ పక్షులన్నీ వాళ్ళతో ఎగురుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను చూసి కుమారుడు తట్టుకోలేక పరవశిస్తూ మెల్లమెల్లగా అలాగా పైకి వెళ్తూ ఉన్నాడు. తండ్రి పిలుస్తూ ఉన్నాడు, నాయనా పైకి వెళ్ళొద్దు అని. కుమారుడు ఏమాత్రం వినకుండా అలాగ పైకి వెళుతూ ఉంటే ఆ ఎండకి ఈ రెక్కలకున్న మైనం కాస్త కరిగిపోతూ ఉంది. కుమారుని హెచ్చరిస్తూ ఉన్నాడు, పైకి వెళ్ళొద్దు నాయనా, తిరిగి రమ్మని. కానీ కుమారుడు, నా ప్రియమైన దేవుని బిడ్డరా, అలాగ పైకి వెళుతూ ఉన్నాడు. చివరికి ఆ ఎండ వేడిమికి ఆ రెక్కలకున్న మైనమంతా కరిగిపోయి కుమారుడు పైనుంచి అలాగా సముద్రంలో పడిపోతూ ఉన్నాడు. పిలుస్తున్నాడు తన తండ్రిని, నన్ను రక్షించవా. ప్రియమైన దేవుని బిడ్డరా, తండ్రి చూస్తూ ఉండగానే కుమారుడు సముద్రంలో పడిపోయి చనిపోతాడు. తండ్రి ఏమీ చేయలేని పరిస్థితి. ఎగురుకుంటూ తండ్రి ఒడ్డుకి వెళ్ళిపోతాడు. నా ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డరా, నేను చిన్నప్పుడు ఈ కథ మా స్కూల్లో చెప్తే విన్నాను. ఆ తర్వాత నేనే స్వయంగా చదివాను. ప్రియమైన దేవుని సంఘం, తండ్రి చెప్తున్నాడు, నా మాట వినాలి, నా మాట వినాలి. ఒకవేళ నా మాట వినకుండా నువ్వు చెప్పింది చేయకుండా ఉంటే ఈ సముద్రంలో నేను రాలిపోతావు, నేను రక్షించడానికి కూడా అవకాశం ఉండదు అని చెప్పుకుంటా వచ్చాడు. కానీ నా ప్రియమైన దేవుడు కదా, ఆ కుమారుడు చనిపోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి యొక్క మాట వెనకపోవడం. ఏంటది? తండ్రి మాట వెనకపోవడం. లేఖనాల్లో మనం చదువుకునేటువంటి ఈ లూకాసు పరిశుద్ధులైన లూకా రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనంలో పేతురు, యోహానులు, అనేక మంది ఆ దేవాలయం యొక్క పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు వచ్చి వాళ్ళని నిలవబెట్టి సమకూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు యేసుక్రీస్తు నామములో బోధించకూడదు, ప్రకటించకూడదు అని అంటే వాళ్ళు అంటున్నారయ్యా, మా ప్రభు వాక్యాన్ని ప్రకటించండి, శిష్యులనుగా చేయండి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట వినాలా లేక మీ మాట వినాలా? దేవుని మాట వినడం శ్రేష్టమైందా లేక మీ మాట వినడం దేవుని దృష్టికి శ్రేష్టమైందా? ఏది శ్రేష్టమైంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని మాట వినడం ఎందుకు శ్రేష్టమైంది? దేవుని మాట వినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? దేవుని మాటను వింటున్నాం అన్న సంగతిని ఎలాగ అర్థం చేసుకోవచ్చు? దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? ఈ 4 విషయాన్ని నేను మీ రాత్రి సమయంలో మీ జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిది, దేవుని మాట ఎందుకు వినాలి? దేవుని మాట ఎందుకు వినాలి? క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైనటువంటి అవసరం ఏంటంటే విశ్వాసం. ఏంటది? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలన్నా లేక యేసుక్రీస్తు కోసం మరణం వరకు నమ్మకంగా కొనసాగాలన్నా అతనికి కావాల్సినటువంటి ప్రాథమికమైన అవసరం ఏంటంటే చెప్పాలి, విశ్వాసము. అందుకనే మనల్ని ఏమంటారంటే విశ్వాసులు అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే అతను ఏమంటారంటే నూతనమైన విశ్వాసి అంటారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారు అందరినీ కూడా ఏమంటారు? చెప్పాలి గట్టిగా, విశ్వాసులు. ఎందుకు అనంటే వారు కేవలము విశ్వాసంతోనే ప్రభువుని వెంబడిస్తారు కాబట్టి. ఈ విశ్వాసం అనేటువంటిది అసలు ఏమిటి విశ్వాసం?
విశ్వాసానికి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, ఉన్నవి, రాబోనవి, ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నదట. ఏంటంట? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తుని మనం వెంబడించడానికి ప్రారంభంలో ఒక కార్యం జరిగి ఉంటుంది. అదేంటంటే మనం పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామంలో క్షమాపణ పొందడానికి ఆయన దగ్గరికి వస్తాం కదా, అవునా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మనం అందరం కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతాం. ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. బాప్తిసం పొందినటువంటి దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో మనం అందరం బాప్తిసం పొందిన తర్వాత విశ్వాసంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తాం. ప్రశ్న అడుగుతాను, మీ పాపం పోయింది అని మీకు ఎట్లా తెలిసింది? రంగు ఏమన్నా మారిందా? ఆ నీళ్ళల్లో నుంచి బయటకు రాగానే మీరు రంగు ఏమన్నా మారిందా? మరి మీరు ఎట్లా తెలిసింది మరి పాపం పోయిందని? పదిరిగా చెప్పారు. ఎట్లా పోయింది? ఎట్లా తెలిసింది మీ పాపం పోయిందని? ఎట్లా తెలిసింది? బికాస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము ద్వారా. తొమ్మిదవ వచనం చదువుతాం. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మదగినటువంటి వాడు గనుక మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, మీ పాపములను ఒప్పుకొని మీరు మారు మనసు పొందండి. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు రక్షించబడతారు. సో ప్రభువు చెప్పినటువంటి మాటని నేను నమ్మడము ద్వారా నేను పాపము నుండి విమోచించబడ్డాను అని తెలుసుకోగలుగుతున్నాను. నాకు అది కనపడలేదు, నాకెవరో చెప్పారు కాబట్టి చెప్తోంది, ఇదిగో నీ పాపము పోయింది అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు, లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు మారు మనసు పొందావు కాబట్టి, నువ్వు పాపక్షమాపణ పొందావు కాబట్టి యేసుక్రీస్తు నామములో నీ పాపములు క్షమించబడ్డాయి అని ప్రభువు చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఎలాగా మీ పాపం పోయింది? విశ్వాసము ద్వారా. ప్రభు వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఆయనని క్షమించాడు. ఆయన ఇచ్చినటువంటి మాట నందు విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపములు పరిహరించబడ్డాయని నేను నమ్ముతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క చెప్పాలి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునైంది. నా పాపం పోయిన రోజు అది నాకు కనబడిపోలేదు, అది కానీ ప్రభు చెప్పాడు పోయింది అని నేను విశ్వాసం ద్వారా నమ్ముతున్నాను. పరలోకాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తండి. మేము కూడా వస్తాం మీ వెనకమాల. చూడలేదు, మనం ఏమన్నా చూడలేదు.
కానీ ఉందని ఎలా నమ్ముతున్నారు? అక్కడికి మేము పోతున్నామని ఎలా చెప్పగలుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నేను మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నా ప్రియమైన దేవుని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పాడు కాబట్టి విశ్వాసము ద్వారా అది ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అని ఆత్మ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం నేను దానికి ఎదురు చూస్తున్నానని కనడానికి కారణం ఏంటంటే నా విశ్వాసము ఆ పరలోకాన్ని నేను పొందబోతున్నాను అని చెప్పడానికి కారణం ఏంటంటే నా విశ్వాసం దేవుని వాగ్దానం మీద ఆయన మాట యందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా నేను ఈరోజు నా ఆత్మ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా ప్రియమైన దేవుని సంగమా, అయితే ఈ విశ్వాసము ఎలా కలుగుతుంది? ఒక మనిషిలో దేవుని మీద విశ్వాసం అనేది ఎలాగా కలుగుతుంది? ఒకసారి లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. మాటల వల్ల కలుగుతుందట, మాటల వల్ల కలుగుతుంది. ఉదాహరణకి ఈరోజు రాత్రి నేను మీ మధ్యకి వచ్చాను దైవ సందేశం అందించడానికి. మీరు మధ్యాహ్న సమయంలో నన్ను ఆ రెడ్డిపాలెం టోల్ గేట్ పక్కన చూసారు అనుకోండి. ఎక్కడ? టోల్ గేట్ పక్కన. టోల్ గేట్ పక్కన ఏముంటాయి చెప్పాలి, వినపడదు, డిస్టెన్స్ చాలా ఉంది, గట్టిగా చెప్పాలి మీరు. టోల్ గేట్ పక్కన పొలాలు ఉంటాయా? కళ్ళు కొండలు ఉంటాయి, కళ్ళు కొండలు ఉంటాయి. మీకేట తెలుసు ఫాదర్ గారు, ఎప్పుడన్నా వెళ్ళారేంది అనుకుంటారేంది, నేను ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. నా ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, ఒకవేళ నన్ను అక్కడ చూసారనుకోండి, సో మీకేం కలగకపోవచ్చు. ఇలాంటి పిల్లోడు వచ్చి పాస్టర్ గారు మెల్లిగా ఒక లోట తాగాడు అన్నాడు అనుకోండి. సో ఇప్పుడు సాయంత్రం నేను ఇక్కడికి రాగానే మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది చెప్పాలి? ఆ పిల్లోడు చెప్పిన మాట గుర్తొస్తుంది. నేను ఎలాంటి వాడో తెలియదు మీకు, నాతో మీకు పరిచయం లేదు, కానీ నన్ను చూడగానే మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే ఆ పిల్లోడు చెప్పినటువంటి మాటను బట్టి. సో ఇప్పుడు ఆ మాటే మనల్ని ఆ విశ్వాసంలో నీకు నడిపిస్తుంది. ఒక వ్యక్తి మీద మంచి అభిప్రాయాన్ని మనం కలిగి ఉండడానికి కానీ, లేక ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళని గురించి మనం ఏమి వింటామో దానిని బట్టే వారి మీద ఒక అభిప్రాయానికి వస్తాం మనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మీద మనకు విశ్వాసాన్ని కలగడంలో కారణం ఏంటంటే యేసుక్రీస్తు గురించి మనం ఏమి విన్నామో దానిని బట్టి ప్రభువు మీద మనకు విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు గురించి ఏం చెప్పారు మీకు సువార్త ప్రకటించినటువంటి తొలి దినాల్లో ప్రభువుని గురించి ఏం చెప్పుంటారు? ఆయన పాపము లేనివాడికి లోకంలో ప్రత్యక్షమయ్యాడు, ఆయన కన్యగర్భమందు జన్మించాడు, ఆయన పొంతి పిల్లల అధికారం కింద శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాప మరణము నుంచి విమోచించబడతారు అని ప్రకటించారు మనకి. దాన్నే సువార్త అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిచయం చేసినప్పుడు ఈ విధమైనటువంటి సువార్త ప్రకటించారు. అయ్యా నువ్వు నేను పాపంలో బ్రతుకుతున్నాం, పాపం వల్ల వచ్చే జీతం మరణం, కాబట్టి ఈ మరణం నుండి విమోచించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని జయించాడు అని చెప్పడమే సువార్త. ఈరోజు ఆ సువార్తను విని మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాము, ఆయన మన రక్షకుడు అని. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది అదే. వినడం వలన ఏం కలుగుతుందంట చెప్పాలి, ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఈ సువార్త కూడికల్లో
లేఖనాలని విస్తారంగా ధ్యానించడానికి గల కారణం అదే. మీలో ఉన్న విశ్వాసము బలపడుతుంది, మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి, మీరు మీ కుటుంబాలు దీవించబడతారు. అందుకనే దేవుని వాక్యము మీ మధ్య ప్రకటించబడుతూ ఉంది. ఎందుకంటే వినడం వల్ల చెప్పాలి ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డరా, అయితే ఎందుకు విశ్వాసం అవసరం? ఒక వ్యక్తికి, ప్రభువుని అంగీకరించినటువంటి వానికి ఎందుకు విశ్వాసం అవసరమైంది? ఎందుకు విశ్వాసం అవసరమైంది? లేఖనాల్లో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ధ్యానించడానికి మనకి రాత్రి సరిపోదు. అందుకని మనం ఆ 33వ వచనం వరకు పరిమితం అవుదాం. ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, ఏంటంటే మరొకసారి చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, రెండోది నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మోసిరి. ప్రియమైన దేవుని సంగతి, ఎవరు చేశారు ఇవన్నీ? మనం ఏమన్నా చేసావా? ఏమైనా యుద్ధాలు చేశారా? మీరు చేశారా? ఏమన్నా యుద్ధాలు చేస్తూ ఉంటాం, ఇళ్లల్లో చేస్తూ ఉంటాం. మనం ఇళ్లల్లో కుండల్లో గుర్రాలు దోలుతూ ఉంటాం. ఎడాం పాదిరి గారు ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటాడు, మనం అక్కడ కుండల్లో గుర్రాలు దోలుతూ ఉంటాం. ఆ సిరాకు పరాకు ఎదురుగా ఉన్న వ్యక్తుల మీద చూపిస్తాం, వాళ్ళ మీద చేస్తాం యుద్ధాలు. మనం బయటికి వెళ్ళి యుద్ధాలు చేసిన వాళ్ళం కాదులేండి. కానీ నా ప్రియమైన దేవుని విశ్వాసము ద్వారా ఏంటంటే రాజ్యములను జయించారు, రాజ్యములను జయించారు. ఎవరు జయించారు? ఒక దినాన్న అషూరు అనేటువంటి రాజ్యం చాలా బలమైంది. అషూరు రాజ్యం చాలా బలమైన, క్రూరమైనటువంటి వ్యక్తులు కూడా. అషూరు సైనికులు ఒక ప్రాంతం మీద పడి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుందంటే, పచ్చని బాగా చక్కగా సమృద్ధిగా పడినటువంటి వరి చేను ఎలా ఉంటుందో అలాగా ఒకవేళ ఆ రాజ్యం ఉంటే, వీళ్ళు అక్కడి నుంచి ఈ పట్టణం మీద యుద్ధం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణం ఎలా తయారవుతుందంటే, మీరు ఒకవేళ హార్వెస్టర్ వేసి మొత్తం కోతంతా కోసిన తర్వాత ఎలా ఉంటుంది? ఏంటన్నారా? హార్వెస్టర్ అంటే కోత మిషన్లు ఉంటాయి కదా, కోత మిషన్లను కోసి వెళ్ళిపోయినటువంటి పొలం ఎలా ఉంటుంది కదా, అదంతా చెత్త చెదారం మొత్తం అంతా వాళ్ళంతా కంకులు గింకులు అన్నీ కోసుకొని వెళ్ళిపోయారు. చెత్త చెదారం అంతా ఉంటుంది అక్కడ, పనికిరానటువంటి చెత్త అంతా ఉంటుంది. అశూరీలు ఏదైనా ఒక పట్టణాన్ని జయించి వెళితే అలా ఉంటుంది. ఇక అది ఎప్పటికీ పాడుదిబ్బగా ఉండాల్సిందే. అంత క్రూరమైనటువంటి జనాంగం వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన్న 180,000 మంది సైనికులను తీసుకొని సన్హెరీబు అనేటువంటి ఒక రాజు యెరూషలేం మీదకి వచ్చాడు. అప్పటికే యెరూషలేం చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలన్నిటిని గాజేశారు వాళ్ళు. ఎద్దు బీటిని నాకినట్లు నాకేస్తారు అంతే. ఒక పచ్చగడ్డి మైదానంలో ఎద్దులను వదిలేసామనుకోండి, అవి మొత్తం తిన్న తర్వాత అది బీడు ఎలాగ అయిపోతుందో అషూరు సైన్యము అలా జయిస్తుంది. 180,000 మందిని తీసుకొచ్చి ముట్టడి వేశారు. మిగతా వాళ్ళందరూ తర్వాత వస్తామని వచ్చి రాజుగారికి వర్తమానం పంపించారు. అక్కడ రాజుగారి దగ్గరికి ఒక సన్హెరీబ్ అనేటువంటి రాజు యొక్క సేవకుడిని పంపించారు. వాడు వచ్చి రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. మొదట అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల్ని, అక్కడ ఉన్నటువంటి అధిపతుల్ని బెదిరించారు. రబ్బాయి, అషూరు రాజు మీ మీదకి వస్తున్నాడు కాబట్టి మీరు లొంగిపోతే బాగుంటారు. వాళ్ళు వినలేదు. ఆ తర్వాత రాజుగారిని బెదిరించారు. ఏమయ్యా రాజు, నువ్వేంటో ఇశ్రాయేల్ జనాంగాన్ని మీ దేవుడు రక్షిస్తాడని మీరు అనుకుంటున్నారు,
మా దేశంలో నుండి, మా చేతుల్లో నుంచి ఏ దేవుడు ఏ జనాంగాన్ని విడిపించలేదు, మీ దేవుడు ఒక లెక్క అన్నారు. రాజుగారు వినటం లేదని ప్రజలకు చెప్పారు. ఒరే అబ్బాయి, మీరేదో మీ రాజుగారు మాట విని మాకు లొంగిపోకుండా మీరు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది కుదరదు. ఒకవేళ నిజంగా మీరు మాకు లోబడి గనక మాకు లొంగిపోతే ఎవడి ద్రాక్ష తోటల్లో వాడు తమ ద్రాక్ష కాయలు తింటారు, ఎవడి బావిలో నీళ్ళు వాళ్ళు తాగుతారు. కాదు కూడదు అంటారా? ఇంతకు ముందు జయించినటువంటి రాజ్యాల సంగతి చూడండి ఒకసారి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి అధిపతులని బెదిరించారు, వాళ్ళు బెదరలేదు. రాజుగారిని బెదిరించారు, ఆయన బెదరలేదు. ప్రజలను బెదిరించారు, వాళ్ళు బెదరలేదు. కానీ చివరికి ఎక్కడో ఒక చిన్న భయము వాళ్ళ హృదయాల్లో ప్రారంభమైంది. నిజమే, ఈ అషూర్ అనేవాడు మన దేశం మీదకి, యెరూషలేము మీదకి వస్తే మొత్తం యెరూషలేము అంతా సర్వనాశనం అయిపోతుందేమో అన్న భయము వాళ్ళల్లో మొదలైంది. చదువుదాం యెషయా గ్రంథము 36వ అధ్యాయము. యెషయా గ్రంథము 36వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని ప్రాకారము గల పట్టణాలన్నిటి మీదకు వచ్చి వాటిని పట్టుకొనిను. అంతటా అషూరు రాజు రబ్షాకేను లాకీష్ పట్టణము నుండి యెరూషలేమందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించారు. హిజ్కియా అధిపతుల్ని చెప్పారు, అబ్బాయి మీరు లొంగిపోండి. తర్వాత హిజ్కియా దగ్గరకు వచ్చారు, నువ్వు లొంగిపో, బాగుంటుంది నీకు. ప్రజల దగ్గరకు వచ్చారు, మీరు లొంగిపోండి, రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించజాలడు, కాబట్టి లొంగిపోండి. 15వ వచనంలో ఈ మాటలు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను తన అంజూరపు చెట్టు ఫలములను తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. కాదు కూడదంటారా? మొత్తాన్ని నాశనం చేస్తాం. మీ దేవుడిని బట్టి మీరు ఒకవేళ ధైర్యంగా ఉంటారేమో. ఇదిగో గతంలో ఆయా దేశాలకు సంబంధించిన వారి దేవతల పరిస్థితి చూడండి. కింద అదే 36వ అధ్యాయం 18వ వచనంలో, ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అషూరు రాజు చేతిలో నుండి విడిపించినా. ప్రియమైన దేవుని సంగము, దేవుని బిడ్డలారా, ఏం చేయాలో అర్థం కాలేదు. మెల్లమెల్లగా అషూరు రాజు అతన్ని భయము అలుముకుంటోంది. దేవుడు అన్నాడు, యెషయాని లేపి, యెషయా, హిజ్కియా భయపడుతున్నాడు. ఇశ్రాయేలు యూదా ప్రాంతంలో ప్రత్యేకించి యెరూషలేములో ఉన్న ప్రజలు భయపడుతున్నారు. ఒక్కసారి వాళ్ళకి వెళ్ళి చెప్పు, వీడింత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు కదా, రేపు ప్రొద్దుట ఎవడో ఈ దేశం మీదకి రాడు, ఒక్క సైనికుడు కూడా యెరూషలేం పట్టణం మీద దాడి చేయడు, ఒక్క బాణం కూడా వాడు ఎక్కుబెట్టి ఈ యెరూషలేం పట్టణం మీద వేయడు. నమ్ముతారా మీరు? 180,000 మంది యెరూషలేం చుట్టూ ముట్టడి వేస్తే, గతంలో వాడు దాడి చేసినటువంటి దేశాలన్నీ సర్వనాశనం అయిపోతే, వాళ్ళ అధిపతులు కానీ రాజులు కానీ ఏ దేవుడు వాళ్ళని రక్షించలేకపోతే, ఇప్పుడు వచ్చి యెషయా వాళ్ళెవడో ఈ పట్టణంలోనికి రాడు అని చెప్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటను, యెషయా చెప్పినటువంటి మాటను అక్కడున్నటువంటి యెరూషలేములో ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు అధిపతి అయినటువంటి యూదా అధిపతి అయినటువంటి హిజ్కియా నమ్మాడు.
దేవుడు అంటున్నాడు, ఎవడు ఇక్కడికి రాడు, ఎవడు ఇక్కడికి రాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, అషూరు రాజు వాళ్ళ గుడారంలో కూర్చొని ప్లాన్ లేస్తూ ఉన్నాడు. రేపు ప్రొద్దుట ఏ మార్గం గుండా యెరూషలేమునికి వెళదాం. ఆదిబంతులో కూర్చొని వాళ్ళు మ్యాపులు పెట్టి మాట్లాడుకుంటున్నారు. రేపు ఇదిగో మీరందరూ ఇక్కడ ఉండండి, మీరందరూ ఇక్కడ ఉండండి, మనం ఇలాగ దాడి చేద్దాం, అలాగ దాడి చేద్దాం, వీళ్ళని పట్టుకుందాం, వాళ్ళని పట్టుకుందాం, యెరూషలేము మన సొంతం కాబోతోంది అని ఈ రాత్రి వాళ్ళంతా చక్కగా విందు చేసుకుంటూ మందు తాగుతూ ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అయిపోయింది, మొత్తం అంత ప్లాన్ రెడీ అయిపోయింది. తెల్లారి పొద్దున్నే దాడి చేయాలి. ఈ రాత్రి అందరూ రెస్ట్ తీసుకున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, కానీ హిజ్కియా గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, మా బలం సరిపోదు, ఈ 180,000 మందిని జయించడం మా వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ రాత్రి వేళ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. 37వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడి పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమనైన దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమని అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను వాళ్ళు నమ్మారు. ప్రియులారా, నమ్మారు. వాళ్ళు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారి ప్రొద్దున్నే కోట మీద నుంచి చూస్తున్నారు, ఎవడన్నా వస్తున్నాడా. ఎదురుగా గుడారాలు కనపడతా ఉన్నాయి, సైనికులు శిబిరాలు కనపడతా ఉన్నాయి. ఎవడన్నా కత్తి తీసుకోనో లేకపోతే రథం తీసుకోనో గుర్రం ఎక్కి ఎవడన్నా వస్తున్నాడా అని కోట మీద నుంచి హిజ్కియా తన సైనికులు చూస్తున్నారు. ఎవడు కనపట్టలేదు. ఆ వేయబడినటువంటి గుడారాలన్నీ అలానే ఉన్నాయి. ఆ గుడారాల్లో ఏం శబ్దాలు కూడా రావడం లేదు. ప్రేమైన దేవుడు మెల్లగా ఒక సైనికుడు వెళ్ళి చూస్తున్నాడు లోపల. ఎవరు కనపట్టలేదు, అక్కడ ఏ శబ్దాలు కనపట్టలేదు, వినపడడం లేదు. కానీ ఎక్కడ పడుకున్న మనుషులు అక్కడే పడుకున్నట్లు కనిపిస్తున్నారు. ఏం జరిగిందో ఒకసారి 36వ వచనాన్ని చదువుదాం. అంతట యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలలో 185,000 మందిని మొత్తెనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 185,000 మందిని ఆ రాత్రి దేవుని దూత సమరించిందిట. ప్రియులారా, వాళ్ళందరూ పెద్ద ప్రణాళికలు వేసుకున్నారు. మనమందరము యెరూషలేము మీద దాడి చేసి వారిని పట్టుకొని బానిసలుగా తెచ్చుకుందామని అనుకుంటున్నారు. కానీ ఆ రాత్రి దేవుని మాట నమ్మారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో పౌలు అంటున్నాడు, విశ్వాసమును బట్టి ఏం చేశారంట చెప్పాలి. విశ్వాసమును బట్టి రాజ్యములను జయించారు. ప్రియమైన వారులారా, ఈరోజు మనకేం రాజ్యాలు లేకపోవచ్చు, మన మీదకి ఏ శత్రు రాజు దాడి చేయకపోవచ్చు, కానీ 2 రకాలైనటువంటి రాజ్యాలని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి ఈ లోక రాజ్యం. ప్రతి విశ్వాసి ఈ లోక రాజ్యాన్ని, దాని ఆశలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరంతరము ఈ లోకపు రాజ్యముని మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ రాజ్యంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఎంతమంది? మరి ముగ్గుడేనా అంటారు మీరు? ఆ ముగ్గురిని ఎదుర్కొంటే చాలు మన ముందు. ఈ లోక రాజ్యంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు నిరంతరం నీ మీద దాడి చేస్తూ ఉంటారు. చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలను చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. లోకమునైనను
లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లోకం అనేటువంటిది ఒక పెద్ద సామ్రాజ్యం అయితే అందులో ఈ 3 ప్రధానమైనటువంటి శత్రువులు నిరంతరం నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి. వీటితో నువ్వు పోరాడాల్సి ఉంటుంది. శరీరాశ చెప్పాలి, నేత్రాశ, జీవపు డంబం. ఒక పాస్టర్ గారు ఆదివారం రోజు వాళ్ళ సంఘస్థులు, పాస్టర్ గారు భోజనానికి రండి. సరే ఏమిటి భోజనం అని అంటే, ఏం లేదు అయ్యగారు, ఫ్రిడ్జ్ ఒకటి కొన్నాం, ప్రార్థన చేయడానికి రావాలి. దేనికి ఫ్రిడ్జ్కి. ఏం చేస్తారు ప్రార్థన ఫ్రిడ్జ్కి? ఏమని చేయాలి చెప్పండి ఫ్రిడ్జ్కి? ప్రభువా ఈ ఫ్రిడ్జ్ని దీవించండి, అందులో ఉన్న కూరగాయలు దీవించండి, ఇందులో ఉన్న. మరి పోకపోతే కష్టం. పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మంటారు, రాలేదని మళ్ళీ ప్రచారం చేస్తారు వాళ్ళు. సరే వెళ్ళారు, మధ్యాహ్నం భోజనం అయిపోయింది, చక్కగా భోజనం చేశారు. అయిన తర్వాత చిన్న ప్రార్థన, ఆ ఫ్రిడ్జ్ చుట్టూ నిలబడ్డారు అందరూ, ఏదో చేశాడని ప్రార్థన అయిపోయింది. ఎటు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆయన కనపడ్డాడు. ఏం సంగతిలో ఫ్రిడ్జ్ ఎట్టుంది, బాగా పనిచేస్తుంది అని. ఏం పని చేస్తుంది? నా బంధు పని చేస్తుంది పాదిరి గారు. ఫ్రిడ్జ్ ఉండటానికి ఉంది కానీ లోపల నీళ్లు చల్లగా ఉన్నాయి, తాగుతుంటే మాత్రం లోపల గొంతులో కాలుతూ ఉంది, మంట పడుతూ ఉంది. అదేంటి అని అంటే 25,000 రూపాయలు వారాలోడి దగ్గర తీసుకొని డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నారు వాళ్ళు. ఏంది? డబుల్ డోర్ అంటే 2 డోర్లు ఉంటాయి, పైన ఒక డోరు కింద ఒక డోరు. అంత అత్యవసరం 25,000 పెట్టి అప్పు చేసి మరీ ఫ్రిడ్జ్ కొనాల్సిన అవసరం ఏందా అని అంటే, ఆయన ఏం చెబుతాం సార్ ఈ ఆడవాళ్ళ సంగతి. సరే ఉండదే చెప్పము అరటినాడు. నిన్నగాక మొన్న చిన్న కోటలు వస్తా అదంతా వేసుకొచ్చింది, నేను దానికంటే ముందు వచ్చాను ఇంటికి, నాకు ఫ్రిడ్జ్ లేకపోతే ఎట్టా అని ఆయన మీద గొడవ వేసుకొని మరీ 25,000 అప్పు తీసుకొని వారాలోడి దగ్గర ఫ్రిడ్జ్ కొన్నారు. అంటే తోటి కోటల దగ్గర ఫ్రిడ్జ్ ఉంది, మన దగ్గర లేదు. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే కొన్నారు కానీ డబ్బులు కట్టాలిగా. పొద్దున్నే వారాలోడు వస్తాడు, డబ్బులు అంటాడు. ఇది ఒక్కటేనా మనకి? ఎన్ని లేవు ఇంకా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం, ఆదివారం ఒకటే లేదు. ఆదివారం పని చేయం కాబట్టి అది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కిస్తీలు గట్టలేక తలకాయ నొప్పి ఇప్పుడు ఫ్రిడ్జ్ని చూసుకొని సంతోషపడాలా, లేక ఆ వారాలోడు పొద్దున్నే వచ్చి డబ్బులు అన్నదాన్ని చూసి బాధపడాలా తెలియట్లేదు పాత్ర గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము ఆశలు చూపిస్తుంది నీకు. లోకం ఆశలు చూపిస్తుంది, శరీరాశను చూపిస్తుంది, నేత్రాశను చూపిస్తుంది, జీవపు డంబాన్ని చూపిస్తుంది. నీ అంతటోడు లేడు అని కనపడడానికి ప్రయత్నం చేసే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. వీటిని జయించాలి. నిరంతరము ఇవన్నీ నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి. నువ్వు విశ్వాసి అయినా సరే వీటన్నింటి చేత ప్రభావితం చెందేటువంటి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. అవి మిమ్ములను వాటి చేత జయింపబడక వాటిని మీరు జయించుడి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దీన్ని జయించడానికి కావాల్సింది విశ్వాసం ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు అన్న ఒకే ఒక్క నమ్మకంతో నా ప్రియమైన దేవుని బిడ్డరా, వీటిని మనము జయించగలం. దేవుడు సమస్తాన్ని సమకూర్చేవాడు. ఆయన పిల్లలు వాళ్ళ అవసరతను మనం చూస్తాం. ఏలియా దేని చేత ఆయన పోషించబడ్డాడు చెప్పాలి? కాకుల చేత ఆయన పోషించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు ప్రభువు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో పౌలు మాట చెప్తాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి,
నిన్ను ఏమాత్రమో విడువను, నిన్నెన్నడూనూ ఎడవాయినని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉందము. లోకాన్ని జయించగలిగినటువంటి ఒకే ఒక్క సాధనం ఏంటంటే చెప్పండి, అదేది విశ్వాసము. నీ దేవుని యందు విశ్వాసము, ఆయన సామర్థ్యమునందు విశ్వాసము, ఆయన సమస్తమును తన పిల్లలకు మేలు కలగడం కోసము సమకూర్చి జరిగించేవాడు అనే ఆ ఒక్క విశ్వాసము ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని దాని ఆశలను జయించడానికి సహాయపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సో విశ్వాసము రాజులనే కాదు, రాజ్యాలనే కాదు, లోకాన్ని కూడా జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కలుగు చేస్తుంది. అందుకనే ప్రతి విశ్వాసకి విశ్వాసము అనేటువంటిది అవసరం. రెండవది, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. నీకు ఈ లోకానికి సంబంధం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో పేతురు అంటున్నాడు, ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఏందంట? పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అంటే మీది కాని దేశంలో పరాయి ప్రజలుగా మీరు బ్రతుకుతూ ఉన్నారు. మీరు మీ దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ వాయిబడి ఉంటుంది, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర సంబంధమైన ప్రతి ఆశను ఏం చేయాలంట? వాటితో పోరాడాలి. చదవండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎలాగంటే కేవలము విశ్వాసము ద్వారా. ఇందాక చదువుకున్నాం 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, ప్రభువు నాకు సహాయకుడు. సో ఈ విశ్వాసము అందుకోసమే. ఎందుకు విశ్వాసం అవసరమైంది అని అంటే, నువ్వు లోకాన్ని జయించాలి, లోక సంబంధమైన ప్రతి ఆశని జయించాలి. ఎందుకు అనంటే, నీకు ఈ లోకానికి ఏం సంబంధం లేదు. నువ్వు ఈ లోకంలో పరాయి వ్యక్తిగా, పరాయి దేశస్థుడుగా, నీ లోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికుడిగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ గమ్యస్థానం పరలోకం, నీ స్వాస్థ్యము ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినటువంటి మహిమ. అందుకని వీటన్నిటిని జయించడానికి విశ్వాసం కావాలి. ఈరోజు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిన వారు ఉన్నారు. రెండోది అదే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనంలో ఇంకా దేని జయించారంటే వాళ్ళు విశ్వాసం ద్వారా సింహములను కదా, సింహాల నోళ్ళు మూశారు. ఉందా అక్కడ మాట? వాగ్దానాలు పొందారు, సింహముల నోళ్లను మూసిరి. సింహాల నోళ్ళు మూసిరి. వెంటనే ఎవరు గుర్తొస్తారు మీకు? చెప్పాలి. దానియేలు గుర్తుకు రావాలి. ఆయన ఒక్కడే సింహాల బోన్లో పడవేయబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, రాజుగారి ఆ బబులోను దేశంలో అదొక మరణశిక్ష. సింహాల బోన్లో వేయడం అనేటువంటిది అదొక మరణశిక్ష. రాజుగారి ద్రోహం చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అందులో పడేస్తారు. రాజద్రోహం నేరం కింద చేస్తారు అందులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల బోన్లో పడేయడం అంటే ఇంక బతికి బయటకు వచ్చేటువంటి అవకాశమే ఉండదు. కానీ మనం అక్కడ చూస్తాం, దానియేలు సురక్షితంగా అందులో నుంచి బయటకు వచ్చాడు. మరొక మాట కూడా 34వ వచనంలో మనం చూస్తాం, అగ్ని బలమును చల్లార్చిరి. ఏంటంట? అగ్ని బలమును చల్లార్చిరి. ఇక్కడ ఎవరు గుర్తు రావాలి? దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గుర్తుకు రావాలి. 6వ అధ్యాయంలో దానియేలు గుర్తుకు రావాలి సింహాల బోన్లో. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గుర్తుకు రావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు మనల్ని ఎవరు సింహాల బోన్లో వేయరు. ఎవరు నేస్తారా? అసలు వాటి గుండె చెరువు మనల్ని సింహాల బోన్లో వేయడానికి.
మనల్ని ఎవరు అగ్ని జ్వాలలోనికి వేయరు. కానీ వీటిని ఎలాగ మన జీవితాల్లోనికి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితానికి కలిగేటువంటి పరీక్షలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభువుని నమ్ముకున్నందుకు కొన్ని సందర్భాల్లో నీ కుటుంబంలో నుంచి వెళ్ళేస్తారు. మేము బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు మా లైబ్రరీలో పనిచేసేటువంటి ఇక్తూస్ ప్రభుదాస్ గారు ఆయన పేరు. ఆయన ఒకప్పుడు ముస్లింగా ఉండేవాడు, కానీ ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. పారిపోయి బైబిల్ కాలేజ్కి వస్తే వాళ్ళు చేరదీసి ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేసి అక్కడే పెట్టారు. చచ్చిపోయేంత వరకు ఆయన అక్కడే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన తన సాక్ష్యాన్ని వచ్చిన స్టూడెంట్స్ అందరికి చెప్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు ఇట్లనే ఆ నెల్లూరు ప్రాంతంలో వాళ్ళ ఊరికి మిషనరీలు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్త విని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాడట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన రోజు ప్రార్థనకి వెళ్తా ఉన్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఇది చూసినటువంటి ఇంట్లో ఉన్న వ్యక్తులు, నువ్వు మన పరాయి మతాన్ని వ్యక్తుల్ని నమ్మడానికి వీల్లేదు, నువ్వు బైబిల్ చదవడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు, చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, అలాగ అయితేనే ఇంట్లో ఉండనిస్తాం. కొట్టారు బాగా. లేదు యేసుక్రీస్తు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. కొట్టారు, బెదిరించారు, కానీ మాట వినలేదు. ఒకరోజు ఆయన తలుపేసి గదిలో నెట్టి తాళం వేశారు. రోజుల తరబడి అక్కడే ఉన్నాడు. ఆయన చెప్పేవాడు, నాకు భోజనం పెట్టేవాళ్ళు కాదు, మంత్రులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ చిన్న గిన్నెలో నేను పాస పోసుకొని దాన్నే కొంచెంగా నా గొంతు తడి ఆర్పుకోవడానికి తాగుతుండేవాడిని. ఏదో ఒక విధంగా గదిలో నుంచి తప్పించుకొని ఆయన పారిపోయి బైబిల్ కాలేజ్కి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు నీ సమాజం నిన్ను వెలేస్తుందేమో. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పిల్లలైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నేను నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరిస్తేనే అన్నారు, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాం. వాళ్ళు చెప్పారు, మా దేవుడు మమ్మల్ని గుండంలో నుంచి కూడా రక్షించగలిగిన సమర్థుడు, మేము నువ్వు పెట్టిన ప్రతిమకు నమస్కరించాం. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. కానీ ముగ్గురు నేస్తే అక్కడ రాజుగారికి 4వ వ్యక్తి కనిపించాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 4వ వ్యక్తి రూపము దేవతల రూపంలాగా ఉంది. వాళ్ళు బయటికి తీసిన తర్వాత వాళ్ళ వెంట్రుకి కనీసం పొగసొర వాసన కూడా రాలేదట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసము ద్వారా మా దేవుడు మమ్మను రక్షించగలిగిన సమర్థుడు అని వాళ్ళు నమ్మారు. అందుకనే అగ్ని జ్వాలల బలాన్ని కూడా వాళ్ళు చల్లార్చగలిగారు. ప్రియులారా, దావీదుకి చెప్పారు, నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, రాజుగారి దగ్గర తప్ప ఈ 30 రోజుల పాటు ఎవరి దగ్గర విచారణ చేయడానికి వీల్లేదు. కానీ అనుదినము 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తుండేవాడు. తన కిటికీ యెరూషలేము వైపు తెరవబడినట్టు చూసి అక్కడ మోకరించేవాడుట. పట్టుకున్నారు, తీసుకెళ్లారు, సింహాల భవనంలో పడేశారు. కానీ రాత్రి అంతా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాలు నోరు మూసుకొని పక్కన ఉండిపోయినాయి. ఎందుకో తెలుసా? ఆ రాత్రి దానియేలుతో పాటుగా యూదా గోత్రపు కొదమ సింహం లోపల ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కేవలం అవి సింహాలు మాత్రమే, కానీ తన సేవకుడైనటువంటి దానియేలుతో పాటుగా యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు రాత్రి ఆ జైలు గదిలో ఉన్నాడు. విశ్వాసము ద్వారా వాళ్ళు సింహాల నోళ్ళను కూడా మూసారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలాంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో కూడా వస్తాయి. ఈ పరీక్షలు నీ విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి, ఓపికగా అందులో నిలబడగలిగితే. పేతురు అంటాడు, మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, అయ్యా మీ విశ్వాసానికి శ్రమలు వస్తాయి, కానీ ఓపికగా ఉండండి. 7వ వచనంలో, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కొంచెం ఓపికతో ఉండండి. తన ప్రియమైన దేవుని బిడ్డరా, విశ్వాసము బలపరచబడితే, విశ్వాసము శుద్ధీకరించబడితే, పరిపూర్ణలోనికి నడిపించబడితే అద్భుతాలు చూస్తారు, చేయగలుగుతారు. అందుకు కావాలి, లోకాన్ని జయించడానికి విశ్వాసం కావాలి. నీ ఆత్మీయ జీవితానికి వచ్చేటువంటి పరీక్షలను ఎదిరించి నిలబడడానికి విశ్వాసం కావాలి.
నీ ఆత్మ జీవితం పరిపూర్ణతలోనికి రావడానికి విశ్వాసం కావాలి ప్రియులారా. రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఇవన్నీ మొదటి భాగంలోనే. ఎందుకు విశ్వాసం? ఒకటి, లోకాన్ని జయించడానికి, నీ ఆత్మీయ జీవితంకు ఎదురుపడేటువంటి ప్రతి సమస్యను, శోధనను ఎదిరించి నిలబడడానికి నీకు విశ్వాసం కావాలి. రెండోది ప్రభువు కోసం మంచి కార్యాలు చేయడానికి విశ్వాసం కావాలి. దేనికోసం? నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం 10 గంటల వరకే. నేను ఇది చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. ప్రభు కోసం మంచి కార్యాలు చేయడానికి విశ్వాసం కావాలి. దేనికోసం చెప్పండి? మొదటిది చెప్పాలి. మొదటిది, లోకాన్ని జయించడానికి, శోధనలను ఎదిరించడానికి విశ్వాసం కావాలి. 2, ప్రభువు కోసం మంచి పనులు చేయడానికి విశ్వాసం కావాలి. మంచి పనులు చేయడం కోసం విశ్వాసం కావాలి. ఏం మంచి పనులు చేస్తాం? 2 మంచి పనుల గురించి కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు. ఒకటి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమైనారు? ఉప్పై ఉన్నారు. మీరు ఉప్పులా ఉండడమే ప్రభు కోసం మీరు చేసే మంచి పని. 2, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఎప్పుడన్నా వెదులుపల్లి ప్రాంతానికి వచ్చారా? స్టువర్ట్పురం. మీరు వెదులుపల్లి సెంటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సియోన్ ప్రార్థనా మందిరం అని ఉంటుంది, చూసారా? రోడ్డు పక్కనే ఉంటుంది పెద్ద చర్చ్. ఆ పాస్టర్ గారు, ఆ సంఘ స్థాపకుడు పాస్టర్ సుధాకర్ గారు, ఆయన ఒక దొంగ, స్టువర్ట్పురం దొంగతనాలు చేస్తూ బ్రతికేవాడు. అయితే జాషువా డానియల్ గారి మీటింగ్స్లో వాళ్ళ ఆవిడ ప్రభుని నమ్ముకుంది. ఈయన ఇంకా దొంగతనాలు మానుకోలేదు. ఈయన దొంగతనాలు చేస్తూ ఉండేవాడు, రాత్రి పగలు పట్టుకునేవాళ్ళు, జైల్లో పెట్టేవాళ్ళు. ఈ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ భోజనం తీసుకెళ్ళేదట ఆయనకి. భోజనం తీసుకెళ్ళి ఆయన కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఈవిడ భోజనం పెట్టే అంత సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పేదట. యేసుక్రీస్తు గురించి చెప్పేది. మిగతా టైంలో కనపడ్డా ఆయన రాత్రి పగలు దొంగతనాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్ తిరుగుతూ ఉంటారు. ఆ భోజనం చేస్తున్న సమయంలో సుధాకర్ పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ ఆయనకి వాక్యం చెప్పేదట యేసుక్రీస్తు గురించి. అట్లా ఆయన ప్రభుని నమ్ముకుని దొంగతనాలు మానేసి స్టువర్ట్పురంలో గొప్ప సేవ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన కలవడానికి మేము వెళ్ళినప్పుడు ఆయన లేడు, రాజమండ్రిలో మీటింగ్కి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ మాతో మాట్లాడారు. ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. మాటలు మనుషుల్లో విశ్వాసాన్ని నింపుతాయి అని చెప్పాం కదా. ఆ మాటలు రుచికరంగా ఉన్నప్పుడు చాలామంది జీవితాలు మార్చబడతాయి. ప్రియమైన దేవుని సంఘం, దేవుని బిడ్డరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు మాట చెప్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి ఈ మాటలు చదువుదాం ప్రియులారా. ఏముంటుంది అక్కడ? 5-6 వచనాలు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. మంచి మాట, మృదువైనటువంటి మాట ఇతర మనసుల్లో ప్రభువు మీద విశ్వాసాన్ని కలిగిస్తుందట. నిన్న మొన్నటి వరకు మనము ఈస్టర్ దినాల్లో ఉన్నాం కదా. గుడ్ ఫ్రైడే రోజు మొదటి మాట ధ్యానించాం కదా. ఏంటది? ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి. ఈ మాట కిందన్నటువంటి వాళ్ళందరూ చూసి హేళన చేశారు ఆయన్ని. కానీ ఈ మాట ఒక వ్యక్తి జీవితాన్ని అనూహ్యంగా మార్చింది. ఎవరు తెలుసా ఆ వ్యక్తి? సిలువలో ఉన్నటువంటి రెండో దొంగ. ప్రభు పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట విన్నటువంటి వాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మాట్లాడాడు. అప్పుడెప్పుడో కాదు, ఈ రోజే, ఇప్పుడే
నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక శ్రేష్టమైన మాట కఠినమైన హృదయాలని మార్చగలుగుతుంది. బండబారిన హృదయాలని బద్దలు చేసి అందులో నుండి కూడా జీవజలమును ప్రవహింప చేయగలుగుతుంది. అందుకనే మీ మాట ఎలా ఉండాలంట? వేసినట్లుగా. నువ్వు చేసే మంచి పని, ప్రభువు కోసం నువ్వు చేసే మంచి పని ఏంటంటే మంచి మాట మాట్లాడగలగడం. నీ సంభాషణ మంచి మాటలు, నీవు మాట్లాడే ప్రతి మాట దేవుని మీద ప్రభావం చూపిస్తుంది. నేను ఇక్కడ రెడ్డిపాలెంలో పనిచేస్తున్నప్పుడు చందోల్లో సంస్కారం ఇచ్చి ప్రభు బల్ల ఆరాధన ఇచ్చి నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుడి ఉంటుంది అక్కడ. ఏం గుడి అది? ఏదో గుడి. చందోలు సెంటర్ దాటిన తర్వాత ఆ బావి పక్కన గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి ముందు కొట్టు దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు తిట్టుకుంటున్నారు. సో నన్ను ఆ గొడవ వైపు ఆకర్షించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళిద్దరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. అంటే ఆదివారం రోజు గుడికి వెళ్ళి వస్తున్నారు. గ్రామంలో ఆ కొట్టు దగ్గర నిలబడి తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ కొట్లో ఉన్నవాడు వీళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం మాట్లాడుకుంటాడు చెప్పాలి. ఆ కొట్లో కూర్చున్నవాడు వీళ్ళిద్దరూ ప్రార్థనకి వెళ్ళొస్తున్నటువంటి తల్లులు వాళ్ళ చేతుల్లో బైబిళ్ళు చూసి వీళ్ళు చేస్తున్నటువంటి పనిని చూసి ఆ కొట్లో ఉండేవాడు ఏం మాట్లాడుకుంటాడు? యేసుక్రీస్తు గురించి ఏం విశ్వసిస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభువు మీద ప్రభావం చూపిస్తుంది, నీ విశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే మీ మాట ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలంట? అది రుచి కలిగినదిగా. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిదిగా ఉండనివ్వండి. నువ్వు ప్రభువు కోసం చేసి మంచి పని ఇది. నువ్వేం కొండలు బిండలు చేయాల్సిన అవసరం లేదు. ముందు ఇతరులతో చక్కగా మాట్లాడడం నేర్చుకో. రెండోది, ప్రభు అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 130వ చరణంలో నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలిగెను, అది తెలివిలేని వారికి తెలివి కలుగు చేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు చూడలేదు. మీరు ఎవరన్నా చూసారా? చూడలేదు. కానీ నువ్వు చూపించగలవు. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ ఇంటోళ్ళకు నువ్వు చూపించగలవు. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ బజార్లో ఉన్న వాళ్ళకు చూపించగలవు. యేసుక్రీస్తుని నీ శత్రువులకు కూడా చూపించగలవు. ఎప్పుడు అనంటే నీలో ఉన్న దేవుని వాక్యము నీ విశ్వాస జీవితంలో కార్యరూపం దాల్చినప్పుడు. వెలుగును ప్రకటించటం అంటే అదే. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని నీ కుటుంబంలోనో, నీ జనాంగం మధ్యలో, నీ గ్రామంలో నువ్వు కనపరచగలిగితే, దేవాలయంలో నువ్వు నేర్చుకున్న ప్రతి విషయాన్ని నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఆచరణలో పెట్టగలిగితే ప్రభువుని చూస్తారు. ప్రభువుని చూస్తారు. దీనికి విశ్వాసం కావాలి. అందుకనే పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిలాగా ఉండొద్దు. తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉంటారట. ఇటు వారికి నువ్వు విముఖుడవై ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో విశ్వాస సంబంధమైన జీవితం ఉంటే, వాక్యానికి విధేయత చూపి ఆ వాక్యానుసారంగా నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తే, ప్రభు కోసం నువ్వు చేయగలిగిన గొప్ప కార్యం అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎందుకు కావాలట? ఎందుకు కావాలి? మంచి పనులు చేయడం కోసం కావాలి. ప్రభు కోసం మంచి పనులు చేయడం కోసం విశ్వాసం కావాలి. మూడవది, అయితే ఇంతకీ అసలు నువ్వు విశ్వాసివా కాదా అన్న విషయం ఎట్లా తెలుస్తుంది? నువ్వు దేవుని మాటకు లోబడేటువంటి వ్యక్తివా కాదా అని ఎలా తెలుస్తుంది? ఆయన మాటకు లోబడి విశ్వాసిగా ఉన్నావన్న సంగతి ఎట్లా తెలుస్తుంది?
దేవుని మాట వినేవాడు అన్న సంగతి ఎట్లా తెలుస్తుంది? ప్రియమైన దేవుని పిల్లలు, వినడం వల్ల విశ్వాసం వస్తుందని చెప్పాం కదా. నువ్వు నిజంగానే దేవుని మాట వినేవాడు అని ఎట్లా తెలుసు నీకు? రెండు పనుల వల్ల ఈ విషయాన్ని నువ్వు నిర్ధారించుకోవచ్చు. నంబర్ వన్, దేవుని మాట విని విశ్వాసంతో జీవించేవాడవని నువ్వు గుర్తించడానికి మొదటి సాక్ష్యం ఏంటంటే, నువ్వు నీ పైన సేవకులుగా ఉన్న వారి మాట వింటున్నావా లేదా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు అంటాడు 17వ వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాస్తున్నారు. వారు దుఃఖముతో పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు మంచి విశ్వాసి అని చెప్పడానికి మొదటి నిదర్శనం ఏంటంటే చెప్పాలి ఏంటంట, మీ పైన నాయకులుగా ఉన్నారే వాళ్ళ మాట మీరు ఎలా వింటున్నారో దానిని బట్టి నువ్వు దేవుని మాటకు లోబడేవాడవా కాదా అన్న విషయం అర్థమవుతుంది. నువ్వు దేవుని మాట వినేటువంటి విశ్వాసివే అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పైన నాయకులుగా ఉన్న వారి మాట శ్రద్ధగా వినండి. ప్రభువు అంటాడు, నా మాట విన్నవాడు నన్ను పంపినటువంటి వాడి మాట కూడా వింటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి మాట వింటే తండ్రి మాట విన్నట్లే, ఎందుకంటే ఆయన ద్వారా వచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి మాట వింటున్నామనంటే ఆయన ద్వారా పంపబడినటువంటి సేవకుల మాటలు మీరు వింటున్నట్లయితే, వారి మాట మన్నించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని మాట వినే విశ్వాసలము అని అర్థం. యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? కనబడుతున్న సేవకుని మాటకు లోబడకపోతే నువ్వు కనబడని దేవునికి లోబడుతున్నావు అని ఎట్లా నమ్మేది? ఏమంటారు? ఇక్కడ రాత్రి మగలు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి ప్రసంగాలు చేస్తున్నటువంటి సేవకుల మాటలు మన్నించకపోతే, ఆ మాటకు లోబడకపోతే ఇక మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారు, దేవుని మాటకు లోబడుతున్నారని ఎలాగా నమ్మడం కదా? ఇది మొదటి నిదర్శనం. మీరు దేవుని మాట వినేవారు అని చెప్పడానికి, మీరు దేవుని మాట వినే విశ్వాసులు అని చెప్పడానికి, సేవకుల పట్ల మీ ప్రవర్తన, మీ వైఖరి. రెండోది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మీ సొత్తు కాదు. ఎవరంట? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచండి. విత్ యువర్ లైఫ్, మీ జీవితం, మీ శరీరం, మీ ప్రాణాత్మలు, మీ కలిగిన సమస్తముతో. మనిషికి 3 రకాలైనటువంటి ఆస్తులు ఉంటాయి. ఒకటి నీ సమయం మన ఆస్తి, నీ సమయం. సో ఇప్పుడు నువ్వు దేవుని మాట వినే విశ్వాసివి అని నువ్వు అర్థం చేసుకోవడానికి మరొక చక్కటి ఉదాహరణ ఏంటంటే, నీ సమయాన్ని దేవుని కోసం ఎంత వెచ్చిస్తున్నావు? దేవుని కోసం ఎంత వెచ్చిస్తున్నావు? 2, నీకు సామర్థ్యం ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దేవుని పరిచర్య కొరకు నీ సామర్థ్యాన్ని ఈ విధంగా వెచ్చిస్తున్నావు. నీ సామర్థ్యం వాళ్ళే చేస్తారులే, వాళ్ళు చేసుకుంటారులే, పెద్దలు చేసుకుంటారులే, పాదిరి గారులు చేసుకుంటారులే, నువ్వేం చేస్తావు? నీ సామర్థ్యం. 3వది నీ సంపద. ఈ 3 ఉంటాయి మనిషి దగ్గర. 1 సమయం ఉంటుంది, 2 సామర్థ్యం ఉంటుంది,
మూడు సంపద కూడా ఉంటుంది. ఈ మూడింటిని ప్రభు కోసము, ఆయన పరిచర్య కోసం నువ్వు ఏ విధంగా వెచ్చిస్తున్నావో దానిని బట్టి నువ్వు దేవుని మాట వినే విశ్వాసివా కాదా అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, బెనర్జీ గారు అని ఇంతకుముందు కోమల్లో ఒక ఆయన ఉండేవారు, చనిపోయారు రీసెంట్గా, లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆయన, నేను కోమల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు చర్చి ఎక్స్టెండ్ చేసాము, సరిపోవడం లేదు అని కొంచెం పెంచారు వాళ్ళు. దానికోసం డొనేషన్స్ తిరుగుతూ ఉన్నాం. ఆ టైంలో ఆయన్ని సంప్రదించడానికి పెద్దలు కలిసి వెళ్ళాం. ఆయన నాకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి, పాస్టర్ గారు ఇవి దేనికన్నా వాడండి. సో నేను చెప్పాను, అయ్యా మైక్ సెట్ సరిగ్గా లేదు, మైక్ కొంటాం, అట్లయితే మీరు ఒకవేళ ఎక్స్ట్రా ఏదన్నా పడితే మళ్ళీ నాకు చెప్పండి. 12,500 అయింది, మిగతా 2,500 కూడా పంపించారు. ఆ రోజున ఆయన నాకు సెండ్ ఆఫ్ ఇస్తూ, బస్ ఎక్కిస్తూ తన జేబులో నుంచి డబ్బులు తీసి అందులో వెతికి, అప్పుడు 1,000 రూపాయల నోటు ఉండేది, ఆ 1,000 రూపాయల నోటు తీసి నాకు ఇచ్చి, పాస్టర్ గారు ఇది మీ ఖర్చులకు వాడుకోండి, ఒకవేళ ఇంతకంటే పెద్ద నోటు ఉంటే అది ఇచ్చి ఉండేవాడిని. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకటి, దేవునికి కానుక ఇవ్వాల్సి వస్తే, దేవునికి సమయాన్ని ఇవ్వాల్సి వస్తే, దేవునికి సామర్థ్యం ఇవ్వాలి, దేవుని పని చేయాల్సి వస్తే, అది దేవుడు నన్ను ఆశీర్వదించడానికి నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం అని నేను నమ్ముతాను. ఐ నెవర్ లూజ్ ఇట్. నేను ఎప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. 2, దేవునికి ఎప్పుడైనా కానుక ఇవ్వాల్సి వస్తే నా జేబులో ఉన్నటువంటి అతి పెద్ద నోటు నేను ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రభు పనిలో నా కమిట్మెంట్. ఆయనకు 1,000 రూపాయలు ఇవ్వడానికి గల కారణం అదే. ఒకవేళ ఆ రోజున 2,000 రూపాయలు ఉంటే 2,000 ఇచ్చిండేవాడు. కానుక ఇవ్వాల్సి వస్తే ఏమేస్తాం మనం? 10 రూపాయల నోట్ల కంటే ఇంక తక్కువ ఉండవు. 10 రూపాయల కంటే తక్కువ ఉండవు. 5 రూపాయలు ఇప్పుడు రావట్లేదు, వచ్చినా కానీ తీసుకోవట్లేదు జనాలు. అది వేస్తాం మనం, అది వేస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మాట వినే విశ్వాసివి అని చెప్పుకోవడానికి రుజువు ఇదే. దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు, నువ్వు ఎంత పని దేవుని కొరకు చేయగలుగుతున్నావు, దేవునికి ఎంత పరిచర్య కొరకు నీ అర్పణలను వెచ్చించగలుగుతున్నావు, దీనిని బట్టే దేవుని మాటకి వినవే లోబడే విశ్వాసం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, రెండు మెజర్మెంట్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సేవకుని యొక్క పనిలో నువ్వు ఎంత సహకరిస్తున్నావు, సేవకుని మాట ఎంతగా వింటున్నావు. 2, ప్రభు పనిలో, పరిచర్యలో నీ సమయాన్ని, సామర్థ్యాన్ని, సంపదని ఏ విధంగా వెచ్చించగలుగుతున్నావు, దీన్ని బట్టే నువ్వు దేవుని మాట వినే విశ్వాసమా కాదా అన్న విషయం అర్థమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా, ఈ నా మాట విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిలాగా ఉంటాడు. ఈ నా మాట విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడిలాగా ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే పేతురు, యోహాన్లు అంటున్నారు, మేము దేవుని మాట వినాలి కదా, దేవుని మాట వినడం శ్రేష్టమైందా లేక మీ మాట వినడం శ్రేష్టమైందా? ఈరోజు ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినే విశ్వాసంగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాట వింటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నా ప్రియమైన బిడ్డలారా రాజ్యాలను జయించింది. ఆ విశ్వాసము సింహాల నోళ్ళు మూయించింది. ఆ విశ్వాసం అగ్ని జ్వాలను చల్లార్చింది. ఆ విశ్వాసం దేవుని మాట వినడం ద్వారా వస్తుంది. ఆ విశ్వాసము మంచి పనులు చేయడం కోసం నేను సిద్ధపరుస్తుంది. రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుల పట్ల నీ దృక్పథం ఏంటో నీ విశ్వాసాన్ని నిర్ధారిస్తుంది. పరిచర్య పట్ల నీకున్న ఆసక్తి ఏమిటో దేవుని పట్ల నీకున్న ఆసక్తిని నిర్ధారిస్తుంది. నా ప్రియమైన దేవుడు, కేవలం మనం మాటలు మాత్రమే చెప్పే క్రైస్తవులమా, లేక పేరుకు మాత్రమే క్రైస్తవులమా, లేక జనాల్ని చెప్పుకోవడానికి, సంఘంలో, సమాజంలో గుర్తించబడడానికి మాత్రమే క్రైస్తవులమా, లేక దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను శిరసా వహించేటువంటి బలమైన విశ్వాసులమా? ఒకసారి పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి వేళ మనం విన్న ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, మనం విన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనమైన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట వినండి, దేవుని మాట వినండి.
వినడం ద్వారా ఆ విశ్వాసం నీలో బలపరచబడుతుంది. వినడం ద్వారా విశ్వాసం వస్తుందిట. ఆ విశ్వాసము నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేస్తుంది. ఆ విశ్వాసము దేవుని కోసం మంచి కార్యాలను చేయడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఈ రాత్రి వేళ మనం విన్న ఈ మాటలను బట్టి మనము మాట వినే విశ్వాసులమా, లేక కేవలం పేరుకు మాత్రమే విశ్వాసులమా? ప్రార్థన చేద్దాం పిల్లరా. దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు నీ జీవితాల్లో మహోన్నతమైన కార్యాలను చేయాలనుకుంటున్నాడు. మున్నెన్నడూ లేని విధముగా నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ సంఘాన్ని దీవించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు పని చేయాల్సి ఉంటుంది. ప్రభు మాటకి లోబడాలి. ప్రభు మాట వినాల్సి ఉంటుంది ప్రియులారా. ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ మాట వినేవారుగా చేయండి. నీ మాట వినేవారుగా చేయండి. నీ మాటకు లోబడేవారుగా చేయండి ప్రభువా. నీ మాట వినడం ద్వారా దినదినము విశ్వాసములో బలపడేవారిగా చేయండి. నీకోసం గొప్ప కార్యాలను చేయగలిగిన వారముగా, నీకోసం మంచి కార్యాలను చేయగలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైననో. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎవరో పాడద్దు, ప్రార్థనలోకి వించండి. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైననో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన నామాన్ని కొందనాలు. ఈ రాత్రి వేళ మేమున్న ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నీ మాట వినడం ఎంత శ్రేష్టమో, నీకు లోబడి నడుచుకోవడం ఎంత ఆశీర్వాదకరమో ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మేము ధ్యానించడానికి కృప చూపారు అయ్యా. నీ మాటలు మాలో విశ్వాసాన్ని రగిలిస్తాయి, రేకెత్తిస్తాయి, విశ్వాసాన్ని నిగ్గు తేలుస్తాయి, విశ్వాసపు పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి. దేవా, గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రభా. నీకోసం అద్భుతమైనటువంటి రీతిలో వాడబడినటువంటి వారు ఉన్నారు. కేవలం నీ మాటకు లోబడడం ద్వారా వారిలో మీరుంచిన విశ్వాసము ద్వారా ఈరోజు మేము వట్టివారము కాక కేవలం విశ్వాసలమని పేరు కలిగిన వారము కాక నీకోసము నమ్మకమైనటువంటి సాక్షులం నిలబడడానికి సహాయం చేయండి అయ్యా. నీ మాటకి లోబడుతున్నామా లేదా అన్న విషయాన్ని పరిచర్యలో సేవకుల పట్ల మాకు ఉండాల్సినటువంటి ఆ బాధ్యత ఎంతవరకు నిర్వహిస్తున్నామో
అన్న విషయాన్ని పరిశీలించుకుంటే అర్థమైపోతుంది మేము వట్టివారమా గట్టివారమా అని. కనుక ప్రభువా ఈ నిబిడులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని దినదినము బలపరుస్తుని ఆత్మ చేత నడిపిస్తున్న సేవకులను, వారి కుటుంబాన్ని, పరిచర్యని దీవించండి. ఈ స్థలంలో జరుగుతున్నటువంటి భారభరితమైన పరిచర్య ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఇంకా 2 దినాల ప్రయాణం ఉంది ప్రభువా, నీ నామానికి మహిమకరంగా జరిగించమని. దేవా, నాకు ముందుగా మాట్లాడిన దైవ సేవకులను, వారి సందేశాన్ని ఈ స్థలంలో ఆశీర్వాదకరంగా ఉంచండి. నా తర్వాత మాట్లాడబోతున్న 2 దినాల దైవ సేవకులను మీ ఆత్మ చేత నింపి మీ చేతుల సాధనాలుగా వాడుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తే శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి కొందనాలు.